హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా శబరిమలైకి స్టార్ట్ అవ్వడానికి అంతా ప్రిపేర్ చేసుకుంటున్నాం. రామక్షేత్రే అస్మిన్ వర్తమానేన వ్యవహారికాం చాంద్రమానేన మాససి నామ సంవత్సరే దక్షిణాయనే. ఇంకా నేను నా పడి పూజ ఫినిష్ అవ్వడానికి ఆల్మోస్ట్ 11-12 అయిపోయింది. ఇంకా అందుకని మార్నింగ్ లేచి ఇరుముడు కట్టుకొని శబరిమలైకి స్టార్ట్ అయ్యాం డైరెక్ట్గా. హలో స్వామి, ఎక్స్ప్రెషన్ పెట్టి స్వామి, స్ట్రైట్గా చూస్తా. నేను చూస్తాలే, గాడికి వెళ్తానమ్మా ఇప్పుడు. ఫస్ట్ ఎర్మైల్ సేలం దాటిన తర్వాత ఎర్మైల్ వచ్చేది. సేలం తర్వాత దిండిగల్ తర్వాత తేనె తర్వాత ఒకటి వస్తుంది స్వీట్స్, అవన్నీ ఉంటాయి, డ్రై ఫ్రూట్స్ స్వీట్స్, డ్రై ఆ తర్వాత ఎరిమేలి నుంచి పంబ నుంచి శబరిమల. ఇన్ని దాటుకొని పోవాలి శబరిమలకి. పోవాలి స్వామి, చెప్పు స్వామి. పోతా ఉన్నాం స్వామి. నైట్ అలో చేస్తారా శబరిమలకి? సేలం సరే సార్. కార్ ఆడ పార్క్ చేస్తాము. లేదు స్వామి, పొద్దున్న ఏంటి మధ్యాహ్నం కావాలి. పంబలో అక్కడే మునిగి అక్కడే పార్క్ చేసి వస్తాము. పంబ నుంచి నడుచుకుంటే వెళ్ళాలా? పంబ నుంచి అర్థం కాదా? పంబ నుంచి కాదు కదా, నడుచుకోవాలి. స్వామి వాళ్ళకి ఏదైనా చేపించు స్వామి, వాళ్ళకి ఏది ఇష్టం ఉందో చేపించు. అన్నీ నీకు వద్దు కానీ. మరి ఇప్పుడు లంచ్ హాల్ట్ సేలమ్మా దిండుగల? లంచ్కి హాల్ట్ సేలం లాగుతామా దిండుగల్ లాగుతామా? దిండిగల్ దాటినే స్వామి. దిండుగల ఈవినింగ్ 4 అవుతుంది దిండుగల్కి వెళ్ళేసరికి. అయితే కానీ లేదు మీకు ఆ బోండాలు తినేసి స్వాములకి ఆకలి తెలియడంలా. ఒక్కొక్క డ్రై ఫ్రూట్స్ కూడా తిన్నాం స్వామి. నువ్వే నిద్రపోతావు. ఫైబర్ కూడా యాడ్ చేస్తావా? నీకు యాడ్ చేపిస్తావు. ఆకలి వస్తానట్టుంది. So high I'm hypnotized. What's up is down, what's left is right. Chasing stars and holding you. I can't see the end, but we'll see it through. తమిళనాడు డీకే ఎక్స్ప్రెస్ వే. డీకే మీన్స్ ఇంకా ఇప్పుడే ఎర్మైల్కి రీచ్ అయ్యాం. ఆల్మోస్ట్ 16 hours పట్టింది. మార్నింగ్ 6కి స్టార్ట్ అయ్యాం, నైట్ 10కి రీచ్ అయ్యాం ఎర్మైల్కి. ఇంకా ఇక్కడ నుండి పంబకి వెళ్తాం. ఇంకా ఎర్మైల్ నుండి స్టార్ట్ అయిపోయాం. యాక్చువల్లీ ఇది పంప కాదు, పంప. ఇంకా పంప కన్నా ముందు ఒక ఊరు వస్తుంది, అక్కడ కార్ పార్క్ చేసి అక్కడ నుండి బస్సులో వెళ్ళాలంట పంపకి. ఆడికి వెళ్తాం.
ఇదే అయ్యప్ప కుమ్మ. ఓ ఇదా స్వామి? ఇంకెంతసేపు ఎక్కాలి స్వామి? మూడోసారి కదా స్వామి నీ మాల? 7 కిలోమీటర్లు ఎక్కాల్సింది. 7 కిలోమీటర్లా? అప్పటి నుంచి వచ్చింది ½ కిలోమీటరా? అమ్మా. ఫస్ట్ రెస్టింగ్ సెషన్. చాలా మంది ఉన్నారు. ఆఫ్టర్ 15 minutes పాపం మంచిగా తడిచిపోయాడు. ఇంకెంతసేపు ఉంది స్వామి? ఇంకా ఉంటా సార్ 1 అవర్. 1 అవరా? 4:30 అభిషేకం క్యాచ్ చేయగలుగుతామా? ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది సార్. 4:30 అంటే కదా? ఇప్పుడు ఎంత టైం? 3:10. ఇప్పుడు మాత్రం మాడేస్తున్నాను. వచ్చేసినట్టేనా? ఇంకెంత డిస్టెన్సా? దర్శనానికి జనాలను పంపిస్తారా? అదే నేను చెప్తాను. ఎంత దట్టమైన అడవి కదా, ఎంతంత పెద్ద ఉన్నాయో చెట్లు. ఎట్లా ఎలా ఉంది స్వామి ప్రయాణము? అది నేను నిన్ను అడగాలి స్వామి. నాకేం జమ్మని ప్రశాంతంగా ప్రశాంతంగా రిలాక్స్డ్గా. అసలు ఎట్టుంది వీడి కిందంతా? ఎలా ఉన్నావు స్వామి? రిలాక్స్డ్గా గుచ్చుకుంటుంది అంతే కదా స్వామి. నాకైతే గుచ్చుకొని లోపలికి వెళ్ళిపోతాను. నిద్రపోయి నేను పడిపోతామేమో. ఇటుంటే గ్రిప్ ఉంటుందా? చెప్పులు లేక నడుస్తున్నాను. ఓకే. ఇంకెంత దూరం ఉంది స్వామి? 300 meters. 300 meters? Oh, we almost reached. ఎంతసేపట్లో వచ్చామని తెలుసా స్వామి? 1 hour 30 minutes. 1 hour 30 minutesలో వచ్చేసాం. నైట్ మనం నిన్న పొరాటా స్పెషల్ అన్నమాట. ఇంకా ఎనర్జీ అలాగే ఉంది. అది అరగస్తాము. అదే అందుకే పొరోటా తినమని. మిగతా ఏదైనా ఎనక కరిగిపోయింది అది కాబట్టి కరగల. అది కార్లో బాగా డ్రై ఫ్రూట్స్ తిన్నాను కదా, అది కూడా ఎనర్జీ బాగుంది. అదే ఫైబర్ ఒక పక్క, మైదా ఒక పక్క. ఇంకా ఫైనలీ రీచ్ టు శబరిమలై టెంపుల్. ఆల్మోస్ట్ ఒక 2.5 hours పట్టింది మాకు స్టార్టింగ్ పాయింట్ నుండి. ఓకే సమయం అయింది. నిలబడింది.
ఇంకా మా దర్శనం అయిపోయింది, అయ్యప్ప స్వామి దర్శనం. కరెక్ట్గా మేము వెళ్ళిన టయానికి స్వామికి అభిషేకం చేస్తూ ఉన్నారు. ఇంకా శబరిమల నుంచి మళ్ళీ పంపుకి వెళ్తున్నాం. ఏం స్వామి పైకి ఎక్కినంత ఈజీగా కిందకి దిగలేకపోతున్నారా? నిద్ర వచ్చేస్తుంది. ఏమో ఎందుకు నిద్ర? చెప్పండి. ఇలాంటి రాళ్ళలో నడుచుకుంటాను కదా నేనేం చెప్పిన, వచ్చిన ధరలో వెళ్దాం ఉన్నా నీట్గా కొత్తగా స్టెప్స్ వేసింటే. ఫ్రెండ్ స్వామిని అడుగు, మాదైతే తప్పులేదు. మీ ఫ్రెండ్ స్వామి మా ఫ్రెండ్ స్వామి చెప్పినాడు. ఓకే, మరి మీకేమైంది స్వామి? సార్ నీకేమైంది స్వామి? ఆయనకి నేను చెప్తానే ఉన్నా రండి రండి. నేను అసలు వెనక్కి తిరిగి వెళ్ళిపోదాం అనుకున్నా. ఈ హాఫ్ కిలోనా? ఓకే. iPhone 13 Pro. ఇంకా ఇదే ఫైనల్ పాయింట్ కేరళకి. కరెక్ట్గా ఆ గేట్ ఉంది కదా, గేట్ దాటిన తర్వాత నుంచి మొత్తం తమిళనాడు. ఇంకా మా వాళ్ళు బనానా చిప్స్ కావాలంటే ఇంక ఇక్కడ ఆగాం. ఏం కొన్నావు గురుస్వామి? బనానా చిప్స్, డ్రై ఫ్రూట్ హల్వా, కోకోనట్ హల్వా. ఇంకా శబరిమల నుండి అరుణాచలంకి వెళ్తున్నాం. ఈరోజు పౌర్ణమి అంట, సో అక్కడ జ్యోతి వెలిగిస్తారంట ఈరోజు. సో అందరం కలిసి ఇంకా అరుణాచలంకి వెళ్తున్నాం. అసలు అరుణాచలంలో ఇంత క్రౌడ్ ఉంటారు అనుకోలేదు. ఫుల్ అందరూ స్వాములు. ఇంకా చాలా టైం పట్టింది. ఇంకా జ్యోతి దర్శనం చేసుకొని ఇక్కడ నుండి డైరెక్ట్గా కాణిపాకంకి వెళ్తున్నాం. ఇంకా కాణిపాకంకి రీచ్ అవ్వడానికి ఆల్మోస్ట్ మార్నింగ్ 7 అయింది. ఇంకా కాణిపాకంలో దర్శనం చేసుకొని ఇక్కడే స్వామి మాల తీసి పీలేరుకి వెళ్ళిపోతాం. హలో స్వాములు, చెప్పండి. అంతా క్షేమంగా జరిగిందా ట్రిప్? క్షేమంగా జరిగింది. అంతా సెట్ కదా? అంతా సెట్. అంతా మాలలు తీసి రిలాక్స్ అయినారు స్వాములంతా. ఎక్కడికి వెళ్ళాను స్వామి? పెద్ద స్వామి గురుస్వామి పిల్లేరు నుంచి ఎరుమేలికి పోయినాం స్వామి. ఎరుమేలి నుంచి పంబా నుంచి శబరిమల దర్శనం బాగా జరిగింది. దేవుడి ఫలాభిషేకము, నెయ్యాభిషేకము చూసే అదృష్టం కలిగినది. ఓకే. అక్కడి నుంచి నడుచుకుంటూ మళ్ళీ పంబాకు వచ్చాము. పంబాలో బస్ ఎక్కి నీలకమ్మలు వచ్చాము. అక్కడి నుంచి అరుణాచలం కార్తీక దీపం చూసే అదృష్టం భాగ్యం కలిగినది. అది పౌర్ణమి రోజు. కార్తీక పౌర్ణమి రోజు. అది కూడా కాకుండా మూర్తి విగ్రహాలు ఊరేగింపు కూడా చూసే భాగ్యము కలిగినది. అక్కడ నుంచి కాణిపాకం వచ్చాము. కాణిపాకంలో వరసిద్ధి వినాయకుని నిజరూప దర్శనం జరిగినది. తర్వాత పిల్లేరు చేరుకోబోతున్నాం. ఓకే. ఎందుకు
టీవీ నైన్ యాంకర్ మైక్ ముందర పెడితే మాట్లాడినట్టు మాట్లాడను.